హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇవాళ మనం వేవింగ్ మిస్టేక్స్ స్పెషల్ స్టోర్ ఏవియర్ రోడ్లో ఫ్రైడ్ వింగ్స్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్న తిరుమల శ్రీజయ కలెక్షన్స్కి అయితే వచ్చేసామండి. హాఫ్ ఇయర్లీ సేల్ చాలా బాగా సక్సెస్ చేసినందుకు వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. దానితో పాటు మరి ఎంతసేపు ప్రీమియం శారీస్ మాత్రమే చూస్తున్నాము కాబట్టి ఈసారి అదే ప్రీమియం శారీస్ బడ్జెట్లో కూడా ఇస్తే ఇంకా బాగుంటుందని కంప్లీట్గా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అయితే తీసుకొచ్చేసారు. డీటెయిల్గా చూపించేస్తాను చూసాను. ప్రీమియం శారీస్ 1399, 1499, 1599 ఆ ప్రైస్ రేంజ్లో ఎక్కువ ఉంటాయి కదండి. వాటితో పాటు 500, 550, 600, 699 ఆ ప్రైస్ రేంజ్లో కూడా చాలా రకాల వెరైటీస్ వచ్చాయి. చూసేయండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం ఏవియర్ రోడ్లో వీవింగ్ మిస్టేక్స్ మాత్రమే అమ్మే మన షోరూమ్ తిరుమల శ్రీసాయి కలెక్షన్స్, శ్రీమల్లికాస్ తిరుమల శ్రీసాయి కలెక్షన్స్లో అయితే ఉన్నామండి. ఇక్కడ ఎప్పటికప్పుడు ఆఫర్స్, సేల్స్, మంచి మంచి చీరలు తక్కువ రేట్లో, అలాగే అంతేకాకుండా ప్రీమియం శారీస్ అన్నీ కూడా బాగా బడ్జెట్లో ఒక వీవింగ్ మిస్టేక్ అంటే ఒక థ్రెడ్ పైకి లేస్తేనో ఒక జరీ పోగులు వేస్తేనే కూడా ఆ ప్రైస్కి ఇస్తున్నారు కదండి. ఇది మనందరికీ తెలుసు కదా. ప్రతిసారి సేల్ పేరుతో వస్తున్నారు అనుకుంటున్నారు కదా, ఆ సేల్లో మీకు ఏ ప్రైస్కి ఇస్తున్నారు అనేది మాత్రం ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు కూడా వీవింగ్ మిస్టేక్స్ కంటెంట్ సక్సెస్ అవుతుంది అంటే దానికి ఒక మీనింగ్, ఒక రీజన్, బెస్ట్ రీజన్ ఏంటంటే క్వాలిటీ పీక్స్లో ఉంటుంది. కాస్ట్ మాత్రం మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయని రేట్లో వస్తాయి. కాబట్టి వీవింగ్ మిస్టేక్స్ హవా నడుస్తుందండి ప్రజెంట్. ఇప్పుడు రాజమండ్రిలోనే కాదు, చాలా చోట్ల వీవింగ్ మిస్టేక్ శారీస్ మీద స్పెషల్గా జనం ఫోకస్ చేస్తున్నారు. అది రీసెలర్స్ కానివ్వండి, తెచ్చుకుని లేకపోతే శారీస్ స్టోర్లో అమ్మేవాళ్ళు కానివ్వండి. ఇంత సక్సెస్ అవడానికి రీజన్ అదే. క్వాలిటీ ఏమో ఫ్యాబ్రిక్ ఫస్ట్ నెంబర్ 1 క్వాలిటీ. మనం 7,000, 8,000, 15,000, 20,000 దాకా ఉండేటువంటి ఫ్యాబ్రిక్స్ ఏముంటే అదే ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఏదో చిన్న మిస్టేక్స్, అది జరీ పోగో, మిస్ ప్రింట్ ఇలాంటివి ఉంటాయి. వాటి వల్ల మనకి తక్కువ ప్రైస్కి వస్తాయి అనమాట. అలాంటి కంటెంట్ మాత్రమే అమ్మే స్టోరు మన తిరుమల శ్రీసాయి కలెక్షన్స్. మరి మొన్ననే సేల్ జరుపుకున్న తర్వాత 6 నెలలు కంప్లీట్ అయిన తర్వాత సరికొత్త కంటెంట్ ఇంకొంచెం ముందుకు రావాలి కదండి. ఈసారి మరీ బడ్జెట్ లో తీసుకొచ్చారండి. బడ్జెట్ విన్న తర్వాత మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు. శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎలాంటి శారీస్ ఉన్నాయి అనేది క్లియర్ గా చూపించేస్తాము. చూసాను. మేడం నమస్తే. నమస్తే మేడం. సేల్ బాగా చేసుకున్నట్టున్నారు మేడం. నిజంగా చెప్తున్నాను, మాది 6 months కంప్లీషన్ ఆఫ్ మెగా సేల్ చాలా సక్సెస్ఫుల్ మేడం. కస్టమర్స్ కి ఫస్ట్ చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా జరిగింది. ఐఎమ్ టెలింగ్ వెరీ హార్ట్ఫుల్లీ మేడం. సీరియస్ గా చెప్తున్నాను, చాలా మేము ఎక్స్పెక్ట్ చేయలేనంతగా జరిగింది అన్నమాట. మాది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మరి వాళ్ళ కంటెంట్ ఏం చూపించబోతున్నాం, ఏం వచ్చింది కొత్త సారీస్ మేడం? యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు వరకు 6 months ఒకలా రన్ చేస్తాం మేడం కంటెంట్ అంతా కూడా. ఇప్పుడు ఏంటంటే అన్ని కూడా మనం ఏంటంటే ఇంకా డిఫరెంట్ గా కొంచెం చుట్టుపక్కల దొరకని ఐటమ్, కొత్త వెరైటీస్ ఐటమ్ మనం తీసుకొచ్చాం. దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకొచ్చాం. అలా అవన్నీ కూడా మనకి ఎక్కువ దొరకవు, తెలుసు కదా. కొన్ని దొరుకుతాయి అన్నమాట. ఆ కొన్ని కూడా చాలా అపురూపంగా దొరుకుతాయి. అదేలేండి. యా మేడం. మరి బడ్జెట్ నుంచి కాబట్టి మాకు బడ్జెట్ నుంచి చూపిస్తారా? ఎస్ మ్యామ్, బడ్జెట్ నుంచి. దానికంటే ముందు ఒకసారి ఏమేమి సారీస్ చెప్పుకుంటూ వెళ్ళిపోండి. యా మ్యామ్, షూర్. యా, ఇది మ్యామ్ దిస్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే మల్చందేరి జామ్దాని ఇవి మేడం. సింగిల్ కలర్, బట్ ఇవే పీసెస్ మార్నింగే ఓపెన్ చేసాం. ఇవి వచ్చేటప్పటికి మైసూర్ జికార్డ్ అన్నమాట. ఇవి కూడా మనకి ఎలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పటోలా సిల్క్ మాట, ప్యూర్ సిల్క్, రా సిల్క్ ఉన్న ఫ్యాబ్రిక్ కి పటోలా వచ్చింది. అలానే మనకి ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే మౌ పైతాని. ఇది ఆల్రెడీ మదర్స్ డే సందర్భంగా మనం ఆ రోజు ఇచ్చాం మేడం. ఇది మౌ పైతాని. అలానే ఇవి వచ్చేటప్పటికి సెమీ మైసూర్ క్రేప్ శారీస్ మేడం. దీని యొక్క స్పెసిఫికేషన్ దీని చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బాగుంది. కలర్స్ మెయిన్లీ చాలా అట్రాక్టివ్ గా లాగుతున్నాయి. ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కడీ జార్జెట్లు. ఇవన్నీ కూడా 7,000 అమ్మిన శారీస్. మనం ఏంటంటే ఇవి రివర్స్ బార్డర్ లో వచ్చింది, అదే వీవింగ్ మిస్టేక్. ఇది నేను దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మలై సిల్క్ మేడం. ఇవన్నీ కూడా మలై సిల్క్ శారీస్. ఏంటంటే ఇవంతా కూడా మనకి హై ఫ్యాన్సీ శారీస్ మాట. అసలు ఈ మధ్యకాలంలో అన్ని బోర్డర్స్ డిఫరెంట్ పట్టులో వస్తున్నాయి. ఈ హై ఫ్యాన్సీ శారీస్ మాట. ఈ రోజు కంటెంట్ ఏమి మేడం? ఈ కంటెంట్ 1 by 1 చూపించుకుంటూ వెళ్ళిపోతాము. కాస్ట్లు కూడా డీటెయిల్గా చెప్తాను. స్క్రీన్ మీద మీరు ఏం చెప్తున్నాం అనేది డీటెయిల్డ్గా విని వీడియో కాల్ ఆప్షన్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి. మీరు ఆల్ ఓవర్ ఇండియాలో మాత్రమే కాదు, ఇండియా వైడ్ కాకుండా ఇంటర్నేషనల్గా వేరే అబ్రాడ్స్లో ఉన్న వాళ్ళు కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా ఈచ్ అండ్ ఎవరీ వీవింగ్ మిస్టేక్ ఏం వచ్చిందని ఓపెన్ చేసి చూపించుకుని మరి హ్యాపీగా పార్సల్ అయితే వేయించుకోవచ్చు. కొరియర్ చేస్తారండి. కొరియర్ ఛార్జెస్ మాత్రం మీకే, అది మాత్రం నేను పర్టికులర్గా చెప్పక్కర్లేదు. కానీ కొన్ని షోరూమ్స్లో చెప్పాల్సి వస్తుంది. మీ దగ్గర చీరలు కొంటున్నాం కదండి, మీరు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వచ్చు కదా.
వీవింగ్ మిస్టేక్ అంటేనే శారీస్ కాస్ట్ ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. అందులో ఫ్రీ షిప్పింగ్ అంటే అన్యాయం కదండి. మనం కూడా కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే బడ్జెట్ లో వస్తాయి, ప్రీమియం క్వాలిటీ వస్తాయి కాబట్టి కొంచెం ఒక చీర కొనుక్కుంటే మీకు ఎక్కువ అనిపించింది అనుకోండి ట్రాన్స్పోర్ట్, 2-3 చీరలు కొనుక్కుంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా కలిసి వస్తాయి. అదే కదా మేడం. మేడం ఇంకోటి ఏంటంటే మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మేడం. ప్లీజ్ దయ ఉంచి అలా మాత్రం తీసుకొని రావద్దు మేడం. మీరు అంటే షోరూమ్ కి వచ్చిన వాళ్ళు వీవింగ్ మిస్టేక్ అనేది ముందు ఎలాగో తెలిసే వస్తారు కదండి. ప్రతిదీ ప్రతి లేయర్ కూడా శారీ అంతా కూడా ఓపెన్ చేయించుకుని మీకు 100% సాటిస్ఫై అయిన తర్వాతే తీసుకెళ్ళండి. మళ్ళీ రిటర్న్స్ అయితే మాత్రం ఉండవండి ఇక్కడ. అంటే ఫస్ట్ నుంచి కూడా అలాగే నడుస్తుంది. రిటర్న్ నో ఎక్స్చేంజ్ మేడం. దానికి ఇష్టంగా వచ్చి తీసుకోండి మేడం. ఇది మా స్పెషల్ రిక్వెస్ట్ మేడం. అంటే ఫిక్స్డ్ ప్రైస్ అంటున్నారు వీళ్ళ దగ్గర అని మాత్రం మీరు అనుకోకర్లేదు, ఎందుకంటే ఆ ప్రైస్ కూడా మన బడ్జెట్ లో కదా, ఆ శారీకి ఆ బడ్జెట్ కి చాలా చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. సో మనం శారీస్ ఎలా ఉన్నాయో చూపించండి, ఒకసారి చూపించండి. అన్ని ఒకటే కలర్ మేడం ఇవి? సింగిల్ కలర్ మేడం. మల్ చందేరిలో జామ్దాని ఇవి మేడం, చూసారా? ఇవ్వండి. పళ్ళు బలే మేడం. పాటు వచ్చేటప్పటికి ఎక్స్ట్రా కంప్లీట్ జామ్దాని మేడం. చాలా బాగుంది శారీ అయితే. ఇదిగోండి పళ్ళు అంతా కూడా మనకి జామ్దాని. అఫ్ కోర్స్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బుటీస్ ఉన్నాయి చూడండి. ఆ బుటీస్ అన్ని జామ్దానియే, బట్ పళ్ళుకి కొంచెం హెవీగా ఇచ్చాడు, దాంతో పాటు జరీ కూడా. సూపర్ సూపర్. అలానే బ్లౌజ్ వచ్చేటప్పటికి మేడం ఇదిగోండి, బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు మేడం. ప్లెయిన్ విత్ జామ్దాని వ్యూ. ఓకే, అబ్బా హ్యాండ్స్ కి డిజైన్ చాలా బాగా ఇచ్చాడండి, సింపుల్ గా క్లాసిక్ గా ఇచ్చాడు. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోకూడదు. ఇదే బ్లౌజ్ హైనెక్ పెట్టుకొని ఒక చిన్న బ్లాక్ బీడ్ పెట్టినారు అనుకోండి, ఎక్స్ట్రా ఆర్డినరీ మాట. అవును, హైనెక్ పెట్టుకోవాలి మెయిన్ మేడం. హైనెక్ పెట్టుకుంటే ఆ క్లాసిక్. జామ్దానికి వచ్చిన డ్రెస్సెస్ కూడా హైనెక్ పెట్టుకుని ట్రై చేయండి. జామ్దాని చూడడానికి ఎంత ట్రెడిషనల్ వీవింగ్ అయినా ఒక క్లాసీగా పాష్ గా ఉంటుంది లుక్. సో దానికోసం అలా ట్రై చేయొచ్చు. వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మేడం. కలర్ నో మేడం, సింగిల్ కలర్. అవి కూడా మనకి చాలా తక్కువ దొరికాయి. ఇవన్నీ కూడా మనకి ఓన్లీ దీని ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పండి మేడం ఎంత ఉంటాయి మేడం? మల్చందేరిలో ప్రీమియం ఫ్యాబ్రికే కాబట్టి ఒక 1200-1500 ఉంటాయా? కరెక్ట్ మేడం. కానీ మనం దీన్ని 550 రూపాయలకి ఇస్తున్నాం మేడం. నిజంగా నేను అదే రీల్లో చెప్పాను కూడా, మినిమం టు మినిమం 1500 అలా ఉంటాయి. అయితే ఇవి మాత్రం మనం 550కి ఇస్తున్నాం అని చెప్పి నేను రిలీజ్ చేశాను. 550కి ఇస్తున్నారు జామ్దాని. సరే ఇప్పుడు చెప్పండి, మనం బేరాలు అడగచ్చా, ఎక్స్చేంజ్ అడగొచ్చా? ఇదే కారణం అంటే శారీస్ కి ఆ ప్రైస్ చూసుకుని మనం బేరం ఆడకుండా పట్టుకెళ్ళడానికి ట్రై చేయాలి మేడం. ప్రైస్ పెంచి మనం బార్గెనింగ్ సిస్టమ్ పెట్టచ్చు మేడం, అది వద్దనుకుని ఇలా మొదలు పెట్టాం కదా. ఓకే అండి, ఓకే మేడం. సెకండ్ శారీస్ మేడం ఇవి వచ్చేటప్పటికి మీరు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. నేను ఇందాక నేమ్ చెప్పాను ఆల్రెడీ, మీకు ఏమనిపిస్తుంది? మైసూర్ క్రేప్ అన్నారు. బిన్నీలో మనకి జకార్డ్ వ్యూ మేడం. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బిన్ని, డిజైనర్ బిన్ని అండి. అంటే నార్మల్ బిన్ని కాకుండా బిన్ని స్టైల్లో వస్తుందండి. బిన్ని క్రేప్ శారీ కాదు, ముందే చెప్తున్నాము. బిన్ని చీర అన్నారు, ఇలా ఉంది అలా ఉంది అంటారు. చీర అయితే బాగుందండి, కానీ బిన్ని ఫీల్ అయితే బిన్ని ఫీల్ ఉంటుంది. ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది. మొత్తం వీవింగ్ అంతా కూడా జకార్డ్ వీవింగ్ వస్తుంది. కంచి బోర్డర్ కూడా మళ్ళీ దానికి తోడు. ఇది ఈ బోర్డర్ కూడా మేడం ఏంటంటే కంచిలో పట్టు బోర్డర్ మేడం. మళ్ళీ చెప్తున్నాం, అన్ని వీవింగ్ మిస్టేక్ శారీస్ ఏ ఉంటాయి. ఓపెన్ చేయించుకొని చూసుకుని మరి పట్టుకెళ్ళొచ్చు. ఇది పట్టు బోర్డర్ మేడం. ఇప్పుడు అప్కమింగ్ వచ్చేదంతా కూడా ఈ బోర్డర్స్ అనమాట వస్తాయి. ఇవే వస్తాయి మేడం, పట్టు బోర్డర్ అనమాట. కంచి శారీస్ ఉండే పట్టు బోర్డర్ అనమాట. అప్కమింగ్ అంతా కూడా ఇవే బోర్డర్ వస్తుంది అనమాట. ఇప్పుడు చాలా బాగుంది, లైట్ వెయిట్ శారీ. మీకు చెప్పాలంటే శారీని మనం ఫోల్డ్ చేసాం అనుకోండి, ఇదిగోండి ఇది మేడం ఇంత బాగుంటది అనమాట. ఓకే, అంటే మనకి బిన్ని సిల్క్ అని మన ఫీల్ మేడం అలా ఉంటది అనమాట. ఇది బాగుంటది. ఇది బాందేజ్ డిజైన్ వచ్చింది. ఇవి జిగ్జాగ్ ప్యాటర్న్స్ వచ్చినాయి. అంటే మీకు డిజైన్ జిగ్జాగ్ ప్యాటర్న్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి మేడం. కలర్స్ అండి ఖచ్చితంగా ప్రతి దాంట్లో కలర్స్ అయితే ఉన్నాయి. మొత్తం శారీస్ అన్ని కూడా అవే వస్తాయి. బ్లౌజ్ అయితే స్పెసిఫిక్ గా లేదు మేడం. చీర 6.5 మీటర్లు ఉంది మేడం. సో మనం తీసుకోవచ్చు, లేదంటే యాక్చువల్గా దీనికి కంట్రాస్ట్ వేసుకుంటేనే బాగుంటది కాబట్టి బాగుంది అది సారీ. మేడం ఈ శారీస్ కాస్ట్ ఎలా పడతాయి మేడం? ఈ సారీస్ కూడా మామూలుగా అయితే మనకి 2000 అబౌవ్ మేడం మార్కెట్ ప్రైస్. మనం దీన్ని ఓన్లీ 550యా? యా మేడం, చెప్పాం కదండి బడ్జెట్ లో వీవింగ్ మిస్టేక్ శారీస్ కూడా కావాలి మరి. ఎందుకంటే ప్రీమియం శారీస్ అన్ని కూడా మంచి మంచి ప్రైసెస్ పెట్టి సేల్ చేసాం. మరి అన్ని హెవీ కాస్ట్ అయితే ఇచ్చారనుకోండి, మీరు కూడా వీవింగ్ మిస్టేక్ లో రేట్లు కూడా అలా ఉంటే ఇంకెందుకండి అనుకుంటాం కదా. అందుకే వీవింగ్ మిస్టేక్ రేటు వీవింగ్ మిస్టేక్ లాగానే ఉంది రేటు. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం, పటోలాస్. మేడం వచ్చేటప్పటికి మీకు చూడండి ప్యూర్ సిల్క్ రా సిల్క్ ఉన్న ఫీల్ వస్తుంది మేడం. ఇందులో మనకి సింగిల్ కలర్స్ విత్ బార్డర్స్ ఉన్నాయండి. బాందేజ్ వీవింగ్ ఉందండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా పటోలా వచ్చింది ఉందండి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి చూసారా. ఇది ఒక స్టైల్ ఆల్ ఓవర్, ఇది ప్లెయిన్ కలరు, ఇది బాందేజు, ఇది మొత్తం ఆల్ ఓవర్ లో పటోలా.
ఇలా ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లో ఉన్నాయి మేడం. ఇవి ఎలా పడతాయి కాస్ట్? మేడం ఇవన్నీ కూడా మనకి 2500 మేడం మార్కెట్ ప్రైస్ వచ్చేటప్పటికి. మనం దీన్ని వచ్చేటప్పటికి ఓన్లీ 699 రూపాయలు మేడం. 699 699. మీరు ఇంకో రాపు అమ్మా మేడం ఎంత 699? యా మేడం 699 రూపాయలు. ఈ శారీస్ మనకి ఒక 40+ వాళ్ళు మంచి ఫంక్షన్స్ కి చాలా బాగుంటాయండి. అంటే మీకు చిన్నవాళ్ళు కూడా కట్టొచ్చు, బట్ స్పెసిఫిక్ గా బ్లౌజ్ డిజైన్ చేయించుకునే విధానాన్ని బట్టి వాళ్ళకి కూడా బాగుంటాయి. మెయిన్ గా పెద్దవాళ్ళకి బాగుంటుంది అని అడిగితే ఒక 40+ అయితే సూపర్. ఇంకా అసలు చాలా బాగుంటుంది, ట్రెడిషనల్ గా ఉంటాయి, వింటేజ్ లుక్ లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ మేడం ఇదే మీరు రీల్ చేసిన కంటెంట్, మదర్స్ డే కోసం మేము చూసిన కంటెంట్ కూడా ఇదే. ఏం శారీస్ మేడం ఇవి? మేడం మౌ పైతాని అని చెప్పి ఒకప్పుడు మౌ సారీస్ చాలా ప్రీమియం మేడం. ఓకే, అది వచ్చేటప్పటికి ఇది మనకి మౌ పైతాని అని చెప్పి దీంట్లో ఇదంతా వేవ్ చూసారా, మీనాకారి వేవ్తో మనకి చాలా బాగుంటుంది సారీ అంతా కూడా. మనకి ప్యూర్ సిల్క్, ప్యూర్ పట్టు సారీ ఎలా ఉందో అలాగే ఉందని ఫీల్ అయితే. యా మేడం అలాగే ఉంటుంది చీర వచ్చేటప్పటికి. చాలా బాగుంది సారీ అంతా కూడా మనకి లైట్ వెయిట్, రెగ్యులర్ వాష్. అవును, ఇంత వీవింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వెయిట్ వచ్చేస్తుంది. అలా రాకుండా లైట్ వెయిట్ లో ఉంది. చూడండి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది రామా బ్లూ అండి, ఇది రామా బ్లూ, ఇది బ్లూ ఒకటి గ్రీన్ ఒకటి అండి. మీకు ఎలా కనిపిస్తుందో కానీ దగ్గరగా కనిపిస్తున్నాయి. ఇది పళ్ళు గ్రీన్ పళ్ళు ఒకసారి చూడండి. ఇది హెవీగా పైతానీ పళ్ళు వచ్చింది. అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ లో ఇది కూడా మనకి ఆల్ ఓవర్ సెల్ఫ్ వీవింగ్ ఉంది. అలాగే జరీ బూటీ ఉంది విత్ బోర్డర్, విత్ హ్యాండ్స్ బార్డర్ కూడా ఉంది. ఇవి ఎలా పడతాయి మేడం సారీస్? మేడం ఇవి వచ్చేటప్పటికి నేను పెట్టాను చూసారా 2799కి ఆన్లైన్ లో ఆఫర్ లో పెట్టాను. అవునండి, అవును, నేను ఎవరితో రీల్ షేర్ చేశారు కదా, 2299. యా మేడం ఇది వచ్చేటప్పటికి మనం అయితే దీన్ని ఓన్లీ 999కి ఇస్తున్నాం మేడం. 999 బడ్జెట్ అండి ఇలా ఉంటుంది అనమాట. వీవింగ్ మిస్టేక్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి. ఈసారి కంటెంట్ అంతా మోస్ట్లీ అలాగే వెళ్తుంది. నెక్స్ట్ అంటే ఎప్పుడెప్పుడు దీని దగ్గరికి వస్తామని చూస్తున్నాను నేనైతే. మీరే చెప్పండి మేడం, మీరు చూపించండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి అయితే. అసలు ఈ చీర బాగుంది, మీరు చూపించండి, ఈ కలర్ బాగుంది అని ఏం మీరు శారీ గురించి మాట్లాడండి, నేను శారీస్ మాత్రం చూపిస్తా. యా మేడం ఈ శారీ వచ్చేటప్పటికి మైసూర్ క్రేప్ మేడం. మైసూర్ క్రేప్ లో సెమీ మాట, అలాగని చెప్పి ఇదేమి వేరే కాదు, అంటే రెప్లికా మాట, దగ్గరగానే ఉంటది, ప్యూర్ కి దగ్గరగా ఉంటది. ప్యూర్ అని చెప్పను కానీ అలా ఉంటది సారీ అంతా కూడా. కలర్స్ కూడా భలే ఉన్నాయండి. ఇందులో పేస్టల్స్ ఉన్నాయి, అలాగే మనకి బ్రైట్ కలర్స్ ఉన్నాయి. మనం చూడండి శారీ వచ్చేటప్పటికి ఇదంతా కూడా పట్టుల టిష్యూ మేడం, ఒక లైన్, అలాగే మనకి వీవ్, అలానే ప్లెయిన్ మీద మనకి ఈ ఫ్లవర్స్ వచ్చేది చూసారా. ఇది ఎలా వచ్చిందంటే లోపలంతా కూడా సిల్వర్ వీవ్ మేడం. చూడమ్మా పైన వచ్చేటప్పటికి ఇదంతా గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ మిక్సింగ్ లో అంటే లోపల సిల్వర్ మేడం, బయటకి అవుట్కమ్ వచ్చేటప్పటికి గోల్డ్ జరీ అనమాట. చాలా చాలా బాగుంది అన్నమాట ఇదంతా కూడా. అలాగే చూడండి ఇక్కడ రిచ్ పళ్ళు దట్టు, అది కూడా మీకు ఏంటంటే ఎంత బాగా మనకి ఒక ఏమంటాం మేడం, గ్రాండ్ లుక్, గ్రాండ్ అలా ఉంది అన్నమాట సారీ వచ్చేటప్పటికి. యాక్చువల్ గా ఇవన్నీ కూడా మనకి 4000 నుంచి 6000 మనకి ఆన్లైన్ లో హల్చల్ చేస్తున్నాయి మేడం. అసలు మేఘాలు ఏంటంటే క్లౌడ్స్, వర్షం, ఇవేంటి తెలుసా, బంగారు ముత్యాలు. అబ్బో మేము కూడా ఏరుకుంటామండి. అయితే చీర పట్టుకెళ్ళి కలర్స్ చూసారా ఎలా ఉన్నాయో. ఇందులో మాత్రం ప్రతి కలర్ మీకు పర్టికులర్ గా చూపించాలనిపిస్తుంది. అసలు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాకుండా సెల్ఫ్ వేసుకోండి, కాంట్రాస్ట్ కూడా బాగుంటుంది, కానీ అద్దరిపోతాయి అనమాట. మేడం ఇదొక డిజైన్, ఇదొక డిజైన్, ఇవిడ చూపించేది వచ్చేటప్పటికి మేడం. అంటే అందరూ మరి కొత్త సీఎం గారు విజయ్ గారు త్రిష గారు వేసుకున్న శారీ మేడం ఇది. ఓ సీరియస్లీ మేడం, పాప మా త్రిష గారు ఆవిడ నార్మల్ హీరోయిన్ గానీ ఆవిడని పెద్ద రోమర్ గా చేసేసారండి దీంతో. అది మాత్రం జనాలకి ఏం చెప్పాలో సోషల్ మీడియా తెలియ చెప్పేయడమే తప్ప అన్యాయం అండి. అలా రోమర్స్ పుట్టించకూడదు. బట్ కలర్ మాత్రం చాలా బాగుంది, అసలు ఎక్సలెంట్. చూడండి ఇది సెల్ఫ్ జకాడ్, ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సెల్ఫ్ జకాడ్ వచ్చింది. ఇది కూడా అంతే సెల్ఫ్ జకాడే. ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా, అది ఇది కూడా బిన్ని క్రేప్ లో సెమీ బిన్ని క్రేప్స్ అండి. సెమీ మైసూర్ సిల్క్ శారీస్, మైసూర్ సిల్క్. చాలా మంది డార్క్ కలర్స్ అనుకుంటాం కానీ కొన్ని పేస్టల్ కలర్స్ చాలా క్లాసీగా బాగుంటాయి. నైట్ టైం అయితే మరీ బాగుంటాయి. ఇందులో మనకి కావాల్సిన పేస్టల్స్ ఉన్నాయి, కావాల్సిన డార్క్స్ కూడా ఉన్నాయండి. ఇలాంటి ట్రెండింగ్ కలర్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇందులో మీరు ఒకటి గమనించారా, ఇంత మంచి కలెక్షన్, ఇంత మంచి కలర్స్. ఆరెంజ్ జనాలకు చిరాకు వచ్చేసిందండి, ఆరెంజ్ రాలేదు ఇందులోకి. నేను అది ఒకటి గమనించాను. ఇవి ఎలా పడతాయి మేడం కాస్ట్? ఒకసారి గెస్ట్ చేయండి మేడం. అమ్మో వద్దు మేడం, నేను చెప్పమంటారు. ఇవి నార్మల్ గా కూడా వీవింగ్ మిస్టేక్ లో కూడా 2000, 2200, 2500 అలా సేల్ చేస్తున్నారు వీవింగ్ మిస్టేక్ లో కూడా. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అండి. మీకు మేడం బిన్నీ సిల్క్ అని చెప్పారు, అంటే నాకు ఆ పేరు తెలియదు కాబట్టి నాకైతే ఇది ఎలా ఉందంటే ప్యూర్ సిల్క్ లో మల్చేందేరి రెండు మిక్సింగ్ చేస్తే ఎలా వస్తుందో ప్యూర్ పట్టులో అలా ఉందండి ఫ్యాబ్రిక్. చూడండి
అటు ఆర్గంజా కనిపిస్తుంది, ఇటు ప్యూర్ సిల్క్ కనిపిస్తుంది, ఇటు అదే మల్చంద్రి మైసూర్ క్రేప్. అదే ఇన్ని మిక్సింగ్ లో ఉంటే మనకి మైసూర్ క్రేప్ అవుతుంది అనమాట. అలా కనిపిస్తుంది. పర్టికులర్ గా మీనాకారి వీవింగ్. ఈ డిజైన్ వచ్చేసి మనకి జకార్డ్, ఈ డిజైన్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రీమియం 3 మోడల్స్ ఉన్నాయి. కలెక్షన్ అయితే చాలా ఉంది. మీరు ప్రైస్ చెప్తే మేము విని ఆనందిస్తాం. తుల్లివారు కదా, అయ్యో ఆ రేంజ్ లో ఉంటుందా ఆడన్నది మీకు అర్థం. తుళ్ళి పడకండి అని చెప్తున్నారు అనమాట. తెలుగు మేడం, తెలుగు వాళ్ళం, చెప్పండి మేడం. 1499 మేడం. నిజంగా తుళ్ళి పడేలానే ఉంది. నిజంగా మేడం, నేను కూడా చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. 1499 అండి. ఈ సారీస్ ఒక స్టోరీ ఉంది మేడం. చెప్పండి. యాక్చువల్ గా మల్లిక గారు అక్కడ అమ్మేశారు అన్ని. నేను గొడవ పెట్టి ఫైట్ చేసి అసలు శ్రీమల్లిక యూట్యూబ్ లోని అక్కడ వాళ్ళు పెట్టారు. గంటలు మొత్తం చీరలు అయిపోయినాయి. నేను ఫోన్ చేసి మేడం నాకు ఏం చేస్తారో తెలియదు, నాకు చీరలు కావాలంటే 30 చీరలు పంపించారు మేడం. చాలా బాగున్నాయి మేడం. ఇవి డ్రై వాష్ అంటారా కదా? చెప్తాను, డ్రై వాషే మా దగ్గర. సూరత్ ఐటమ్ కాదు. సూరత్ ఐటమ్ అయితే థ్రెడ్ ఎలా ఉంటదంటే వాటర్ లో పెట్టినా పాడవదు. కానీ ఇది ఏంటంటే మనకి బెనారస్ ఐటమ్ కాబట్టి కంపల్సరీ మనం డ్రై వాష్ చేయించాలి. కొన్ని వీవింగ్ మిస్టేక్ శారీస్ అంటే ఇంత తక్కువ బడ్జెట్ లో కొన్నాం కదా, దీనికి మళ్ళీ డ్రై వాష్ ఏం పెడతామని చాలా మంది ఆలోచిస్తారు. ఒక్కసారి క్లియర్ గా వినండి. వీవింగ్ మిస్టేక్ లో వచ్చిన ఫ్యాబ్రిక్ ప్యూరే కదండి. మరి ప్యూర్ ఫ్యాబ్రిక్ ని ఎలా మెయింటైన్ చేయాలో, మన షాంపూ వాషా లేకపోతే డ్రై వాషా, రోలింగ్ ఇవన్నీ ఎలా చేస్తామో ప్రీమియం కి, వీటికి కూడా అలాగే చేసుకోవాలి. ఎందుకంటే చినోన్స్ ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు చెప్పారండి, అవి నీళ్ళలో పెట్టగానే చినోన్ ఇక్కడే కదండి, మీరు అమెరికాయలు తెచ్చుకున్నా సరే నీళ్ళలో పెట్టి ఇబ్బంది అయిపోద్ది. కాబట్టి వాటిని నీళ్ళలో పెట్టకూడదు. మనం వాష్ చేయకూడని ఫ్యాబ్రిక్స్ కొన్ని ఉంటాయి. ఆర్గంజా ఒకటి ప్రీమియం లోకి వెళ్ళిపోతే దాన్ని కూడా మనం వాష్ చేయకూడదండి. అది ఒక రకమైన ఫోల్డింగ్స్ లా పడిపోద్ది. ఆర్గంజా ఒకటి ఈ టైప్ కంటెంట్ మీకు ఎలా చెప్పాలి, రామ్యాంగ డోల ఏది కూడా పెట్టకూడదు మేడం మన దగ్గర. అలాగని మేడం ప్రతిసారికి ఎలా పెట్టుబడి పెడతా ఉంటారా? నేను చేసే పని మీకు చెప్తున్నాను. నేను పిసినారనుకోండి, ఇంకేమని అనుకోండి, ఫంక్షన్కి వెళ్ళి హ్యాపీగా ఫంక్షన్ టైం అయిపోయాక వచ్చేకి తీసేస్తాను. అలా ఒక 3-4 టైమ్స్ అయిన తర్వాత పొడి స్త్రీకి ఇస్తానండి. మడేలకి పొడి స్త్రీకి ఇచ్చి, అంటే బయటకి లాండ్రీస్ ఉంటాయి కదా, పొడి స్త్రీకి ఇచ్చేసిన తర్వాత అంటే గాలిలో వేసి పొడి స్త్రీకి ఇస్తాను. అలా 3-4 టైమ్స్ కట్టుకున్న తర్వాత ఒకసారి డ్రైవర్స్కి ఇచ్చుకోండి. అప్పుడు పెట్టుబడి ఎక్కువ అవ్వదు, చీర కూడా ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది. మేడం ఒకటి చెప్పండి, మనం తక్కువకి వస్తుందని చెప్పి దీన్ని మనం తక్కువ అనుకోకూడదు. కాస్ట్లీ అంటే 1400 చీరకి డ్రై వాష్ ఏంటి, 1200 చీర డ్రై వాష్ ఏంటి అనుకుంటారు. అది కాదండి, ఫ్యాబ్రిక్ మాత్రం కదా. ఇప్పుడు ఎవరో కస్టమర్ వచ్చి చెప్పారు, ఏదో ఎక్స్పో పెట్టినప్పుడు 25,000వి 12,000కి ఇచ్చారు అని చెప్పి. దానివల్ల ఉపయోగం ఏముంది మేడం, మాకు మేము కొనుక్కోలేకపోయాము. ఇదే చీర మీరు ఇప్పుడు 6,000 చీర మాకు 1,500కి ఇస్తున్నారు, మేము ఈజీగా పట్టుకెళ్తున్నాం, హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మేడం ఈ రోజుల్లో అన్ని టైమ్స్ ఎవరు కడుతున్నారండి? అవునా కదండి. అది బీరువాలో పిల్లలు పెట్టేస్తున్నాయి. అది 7,000 నుంచి 15,000 అమ్ముతారు కడే జార్జెట్. అది కూడా బాందేజ్ డిజైన్, ఆల్ ఓవర్ వీవింగ్ అయితే. అది ఇక్కడ మంచి మంచి కలెక్షన్స్. డ్యూయల్ షేడ్ కూడా కాదు, ఎలా చెప్పాలి, టై అండ్ డై ప్యాటర్న్ లో వచ్చేసింది. మనకి అలా కనపడదు టై అండ్ డై లాగా. ఒకసారి కలర్స్ చూడండి, అద్భుతమైన కలర్స్. మీకు టై అండ్ డైయో కాదో ఒకసారి అలా చూడొచ్చు మీరు. ఒక్కొక్క వీవింగ్ లైన్ లోనూ ఒక్కొక్క కలర్ కనిపిస్తే జూమ్ ఇన్ లో చూడండి ఒకసారి. డార్క్ అండ్ లైట్ ప్యాటర్న్స్ తో వాటిలో కలర్స్ చూడండి. ఇది బాగుంది మేడం. అది మళ్ళీ డిఫరెంట్ మాట. ఆరెంజ్ వీవింగ్ కానీ కంప్లీట్ బాందేజ్ వీవింగ్ అండి. బాందేజ్ వల్ల ఇంత అందం వచ్చేసింది. సూపర్ సూపర్. ఈ కడీ జార్జెట్స్ మినిమం 7,000 ఇస్ ద స్టార్టింగ్ ప్రైస్ అండి. అంతకు మించి 15-20 వరకు కూడా ఉంటాయి. మేడం మనం ఏ కాస్ట్ కి ఇస్తున్నాం? మేడం ఇది ఇంకొక చిన్నది చెప్పాలి మేడం. చెప్పండి, మీరు చెప్పండి, నేను చీరలు చూపిస్తా ఉంటాను. మేడం మీ చీరలు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి దీని మిస్టేక్ ఏంటంటే రివర్స్ బోర్డర్ మేడం. ఓకే, సారీ ఇక్కడ వరకు కట్టుకునే వరకు ఇక్కడ ఇలాగే ఉంటది, ఇక్కడ వరకు ఓకేనా. అక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, కట్టు చెంగు వస్తుంది కదా, ఆ కట్టు చెంగు బోర్డర్ ఏమో పైదేమో ఈ కట్టు చెంగు కింద ఉంది కదా, అది పైకి వేయాలి, ఇదేమో పైకి వేయాలి. అంటే ఏం చేయాలంటే ఇప్పుడు మంచిగా ఇదిగోండి ఈ బోర్డర్ ని జాగ్రత్తగా ఇక్కడి నుంచే కట్టు చెంగు నుంచే చివరి వరకు కట్ చేయాలి మేడం. అలాగే ఇక్కడ కూడా సేమ్ ఎక్కడి నుంచి చేస్తున్నాం అక్కడ ఈ బోర్డర్ కట్ చేయాలి. కట్ చేసి ఈ బోర్డర్ పైకి, ఈ బోర్డర్ ని కిందకే వేయాలి. అంటే మనకి రివర్స్ బోర్డర్ లో వచ్చింది చీర, అర్థమైందా? కానీ మీకు ఇంకొకటి చెప్తున్నాను, నాకు ఒక్కటి అర్థం కాలేదు మేడం. చీర వేసుకున్నప్పుడు ఓకే, అది కిందకు వచ్చిందా మేడం? ఇది కిందకు వచ్చిందా? ఎక్కడ వరకు వచ్చింది? కట్టు చెంగు అది. ఓకే, ఆ కట్టు చెంగు అంటే మనం ఆ బోర్డర్ని ఎగ్జాక్ట్ గా కట్ చేసి ఈ బోర్డర్ కూడా ఎగ్జాక్ట్ గా కట్ చేసి మనం ఇక్కడ సెట్ చేస్తాం. ఓకే, ఇంకొకటి ఏంటంటే మేడం మరి ఏంటి అలా కష్టం కదా అంటే, కష్టం కాదు. ఎందుకంటే 7,000 రూపాయల చీర మనకు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. దట్టు ఇది యాడ్ చేస్తాం కదా, అది మనకి లోపలికి వెళ్ళిపోద్దండి. అలాగే కింద అర్థమైంది, కింద పాటు వచ్చేటప్పటికి ఫాల్ వేస్తాం. బట్ తెలియదు మేడం, మంచి టైలర్ తో ఏదో మనం ఒక 10 రూపాయలు చేయించకుండా 100 రూపాయలు ఇచ్చి మంచిగా చేయించాం అనుకోండి, 7,000 రూపాయల చీర మంచి ప్రైస్ కొని దొరుకుతుంది అనమాట. దీనికి వచ్చేటప్పటికి అదే మాట మిస్టేక్. యాజ్ యూజువల్ బ్లౌజ్ మంచిగా
ప్లేన్ విత్ ఇదిగోండి ఇది బోర్డర్ ఉంటది అన్నమాట. బార్డర్ రివర్స్ లో వచ్చిందండి, పైన కిందకి కింద బార్డర్, అది వీవింగ్ చేసేటప్పుడు డిఫరెన్స్ అనమాట. అదే అంటే మరి వీవింగ్ మిస్టేక్ అంటే ఏదో ఏముంటుందో తెలియాలి కదా మీకు. జస్ట్ ఈ బార్డర్ పార్ట్ మాత్రం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా కట్టు చెంగు నుంచే ఇక్కడ వరకు ఇబ్బంది ఉండదు చీర, మీకు అర్థమైంది కదా. ఇదిగోండి చీర కట్టే వరకు ఇక్కడ వరకు ఉండదు, ఓన్లీ కట్టు చెంగు మాట. అంటే కట్టు చెంగు అంటే ఏంటి, మనం దోపుతాం చూసారా, అవును, కుచ్చుళ్ళు అంటాం కదా, ఆ కుచ్చుళ్ళు దోపినప్పుడు ఆ ప్లేస్ లో మనం చేంజ్ చేయాలన్నమాట. అది ఏమండా ఇప్పుడు డిజైనర్ శారీస్ అంటే రకరకాలు వస్తున్నాయి, చేంజ్ చేసుకుంటే బాగుంటది అనేది ఒక లెక్క. చేంజ్ చేసుకోకుండా ఫాలో చేసుకున్నా కూడా అది కూడా బాగుంది మేడం బార్డర్ స్టైల్. నేను అనేది అదే అంటున్నాను, డిఫరెంట్ గా ఉంది చూడండి. కింద డార్క్ వచ్చేసరికి ఇంకొంచెం చెప్పింది రైట్ మేడం. అలా కూడా నేనైతే చెప్తాను మేడం, అలా కూడా మేడం చూడండి బాగుంది, లేదంటే ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఆడపిల్లలకి లెహంగాస్ కుట్టించవచ్చు. అసలు ఏమొస్తుంది మేడం, ఎంత సూపర్ గా ఉంది మేడం. లెహంగాస్ కి ఏమి కటింగ్లు చేయగలదు, మామూలుగా కుట్టేసుకోవచ్చు. చాలా బాగుంది అన్నమాట ఈ సారీస్. ఇందులో మనకి వీవింగ్ మిస్టేక్స్ ఇది మాట, మన రివర్స్ మొత్తం ప్రతి శారీకి కూడా రివర్స్ బార్డర్, కింద బార్డర్ పైకి, పై బార్డర్ కిందకి వచ్చిందని అదే మిస్టేక్. బట్ మరి ఈ 7,000 నుంచి 15,000 ఉన్నాయి, ఇంత మీ మిస్టేక్ ఉంది కాబట్టి దీని కాస్ట్ ఎలా ఇస్తున్నారు చెప్పమంటారా? చెప్పాలిగా, ఇప్పుడు తెలిపోద్దు. ఇవిడు చెప్పేయండి, షాక్ అవుతామని ముందే ప్రిపేర్ అయిపోయింది ఇవిడ, నాకు అర్థమైంది. చెప్పండి. 1499 మేడం. సూపర్ 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 సూపర్. ఒకసారి కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో, ఎలిగెంట్ గా ఉన్నాయి. ఇందులో డార్క్స్ ఉన్నాయి, పేస్టల్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ మరీ బాగుంది మేడం, ఇంగ్లీష్ కలర్. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి మేడం ఇంకాను. ఒకసారి తలకాయ అది అలా చూడండి ఒకసారి, అక్కడ ఉన్నాయి ఇంకాను. అంటే మీకు శారీస్ క్వాంటిటీ కూడా ఉందని చెప్తున్నా మీకు. ఈ శారీస్ ఏమైనా సరే మనకి 1499 పడతాయండి. అసలు ఎంత బాగున్నాయి చూడండి. అయితే ఎంత బాగున్నాయని చెప్పను, ఎలా అంటే 120 కౌంట్ లో వచ్చే ఫస్ట్ క్వాలిటీ శారీస్ అనమాట. ఫస్ట్ క్వాలిటీ శారీస్ కి మనకి బార్డర్ కొంచెం రివర్స్ లో రావడం వల్ల ప్రైస్ అనేది వీవింగ్ మిస్టేక్ లో వచ్చి మనకి 1499. ఇంకొకటి చెప్తాను ఏంటంటే, నేను ఇప్పుడు ఏ ఐటమ్ చూపించిన అంతా కూడా చాలా తక్కువ ఉంది మేడం. ఏంటంటే ఎక్కువ కాదు, 10, 20, 30 మ్యాక్స్ అంతే. అంటే వీవింగ్ మిస్టేక్ లో అంతకు మించి తీసుకురాలేం కదా మనం. అంటే నేను మీకు ఫస్ట్ చెప్పాను మేడం, 6 months జరిగిన కాన్సెప్ట్ ఒకటి, ఇప్పుడు వేరు. ఇవి అసలు దొరకని ఐటమ్ అన్నమాట. దాని వల్ల ఏంటంటే మనకి అలాగా తక్కువ ఐటమ్. మేడం నెక్స్ట్ ప్రీమియం చెప్పండి మేడం. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి మలై సిల్క్ మేడం. మలై సిల్క్ అసలు శారీకి చూడండి, ఇంత ఎవరైనా చేయిస్తారా మేడం? ఇంకోండి చూడండి, స్కాల్పింగ్ కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి. ఎంత డిఫరెంట్ గా ఉంది మేడం, ఎంత బాగుంది. అంటే బాడీ హగ్గింగ్ ఎలా ఉన్నాయంటే కోరా శారీస్ లో వస్తే చూసారా, 20,000, 22,000 డిజైన్స్. ఆ డిజైన్స్ అండి ఎగ్జాక్ట్లీ అదే చెప్తాను. ఏంటంటే అన్ని కూడా ఇప్పుడు మనకి ఎలా వస్తున్నాయి మేడం, శారీస్ అన్ని కూడా కంప్లీట్ గా జరీ బోర్డర్ శారీస్, పట్టు శారీస్ వస్తున్నాయి. ఇవేంటంటే ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ శారీస్ మాట. చెప్పండి దొరకట్లేదు ఇలాంటివన్నీ కూడా. ఇది డిజైనర్ బొటిక్ స్టైల్ డిజైనర్ శారీస్ అండి, అది కూడా దట్టు కాస్ట్లీ శారీస్ మేడం. ఇదిగోండి ఎంత బాగుంది చూడండి సారీ. కాస్ట్ చెప్పినప్పుడు మేము బాగుందో చెప్తాం. ఇది అన్ని 6,000 పైన చీరలు మేడం. ఓకే, మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇదంతా కూడా ఇన్బిల్ట్ మాట. ఇదిగో ఓకే, మనం ఏమి అటాచ్డ్ కాదండి, అటాచ్డ్ కాదు, ఇన్బిల్ట్ మాట మా టెక్నాలజీలో. కంప్లీట్ గా వర్కేనండి, ఇదంతా కంప్లీట్ గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసి స్కాల్పింగ్ చేశాడు. అసలు చూడండి మేడం, బ్లౌజ్ ఎంత ఇచ్చాడు తెలుసా ఈ సారీకి? మునియా బోర్డర్ బ్లాక్. మాకు బ్లాక్ చూస్తే ఇంకేం కనపడడం. ప్రతి ఇంకోండి, దీనికి ఈ సారీకి వచ్చేటప్పటికి బ్లౌజ్ ఎక్స్ట్రాడినరీ మాట. ఇదిగోండి, ఓకే, సింపుల్ గా క్లాసీగా ఇచ్చాడు. కంపల్సరీ ఈ బ్లౌజే వేసుకోవాలి, అప్పుడు చాలా బాగుంటది అనమాట. ఓకే, బ్లాక్. ఈ 2 కలర్స్ మనం వదలం కదండి, సో ఆ 2 కలర్స్ తో పాటు ఒక డిఫరెంట్ కలర్ చూపిస్తానండి మీకు. ఈ కలర్ పేరు మీకు తెలిస్తే చెప్పండి. అసలు కలర్ చూడండి ఎలా ఉందో. ఏం చీర ఇది, ఏం కలర్ మేడం? ఇదేంటి తెలుసా, గుల్ల బాములు. మీరు చెప్పండి, మీ కాన్సెప్ట్ చెప్పండి, మీరు బాగా చెప్తారు. ఎందుకులేండి, అమ్ముకునే వాళ్ళకంటే మేము ఎక్కడ బాగా చెప్తాం చెప్పండి. అసలు ఎంత బాగుందో చూడండి శారీ. కలర్ మెయిన్ గా పేడ కసరంగా అంటారు మన వాళ్ళు, కరెక్ట్ భాషలో చెప్పాలి. మెహందీ కలర్ అనేస్తాం కానీ ఒరిజినల్ మెహందీ కలర్. మెహందీ ఎల్లో అంటే మెహందీ గ్రీన్ ఎల్లో చూసేస్తున్నాం, బట్ ఒరిజినల్ చేతికి పెట్టుకునే మెహందీ ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లో ఉంది. ఆల్ ఓవర్ మొత్తం వర్కేనండి. మొత్తం ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించే లైన్స్ కానీ, ఈ గొల్లబామలు కానీ, ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, నూతులు నీళ్ళు తోడుతున్నారా? ఇవి కూడా, ఇవన్నీ కూడా మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ, చాలా జరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ. ఈ శారీస్ కాస్ట్ ఎలా పడితే చెప్పాలి నాకు. కలర్స్ చూడండి ఒక్కసారి, అసలు ఐస్ బ్లూ అంటారండి మీ భాషలో, ఐస్ బ్లూ కదా ఇది. చెప్పండి పేరు. సీ గ్రీనా? సీ గ్రీను. ఏమన్నా ట్రెడిషనల్ వర్క్. ఇప్పుడు కొత్తగా క్రాస్ స్టిచ్, ఆ స్టిచ్, ఈ స్టిచ్ అంటున్నారు కానీ మ్యాటీ వర్క్, ఒరిజినల్ మ్యాటీ వర్క్ అండి దీని అసలు పేరు. అంటే ఇది వీటితో దుప్పట్లు కుట్టుకున్నాం మనం, చీరలు కుట్టుకున్నాం, బోళ్ళు చేసేసాం. ఇప్పుడంటే రకరకాలు వచ్చేసినాయి కానీ ఇలాంటి ఫ్యాబ్రిక్ మాత్రం అన్ని ఒకటే.
మలై సిల్క్ అంటున్నారు. నాకైతే ఏమనిపిస్తుంది అంటే ప్యూర్ కోరా టిష్యూ ఉంటుంది చూసారా, అలా ఉంది ఫ్యాబ్రిక్. కోరా టిష్యూకి దీనికి ఏమైనా తేడా ఉంటుందేమో, మరి దాన్ని బట్టి మీకు మలై సిల్క్ అంటున్నారు. కొంచెం సాఫ్ట్ ఉంది దానికి. ఈ శారీస్ కాస్ట్ ఎలా పడతాయి మేడం? 6,000 మేడం చీర. మీరు ఇచ్చే రేట్ చెప్పండి. 1599. 6,000 7,000 ఉంటుందని మేము చెప్పగలమండి, కానీ మనం వీవింగ్ మిస్టేక్ లో కొంటున్నాం కదా, దానికి తగ్గట్టు ప్రైస్ కావాలి కదా. 1,599 రూపాయలు, 1,600కి చీరలు. ఏమండి, ఎవరైనా ఒకవేళ ఫంక్షన్ కొనుక్కుని కట్టుకెళ్ళినా ఈ చీరలు అడిగితే ఈ ప్రైస్ చెప్పకండి, వాళ్ళు నమ్మడం కాదు కదా, ముందు నమ్మడం. అయ్యో ఎంత తక్కువ రేటు చీరలు కట్టుకుంటారు అంటారు. ఇదే మీకు 7,000 8,000 అంటే కళ్ళకి అద్దేసుకుని పట్టుకెళ్తారండి జనం. అలా ఉన్నాయి శారీస్. సూపర్ సూపర్ సూపర్. లాస్ట్ వన్ మోర్ డిజైన్, బ్యూటిఫుల్ శారీస్. ఇవి తెలియదు ఎవరికి చెప్పండి, అసలు ఎవరికి తెలియదు. మంగళగిరి శారీస్, ప్యూర్ మంగళగిరి నిజాం బోర్డర్ శారీస్ అండి మేడం. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ పటోలా డిజైన్. ఇది నిజాం బోర్డర్, ఇవి నార్మల్ గా మంగళగిరి బోర్డరే. ఎల్లో కలర్ చూడండి, జిగ్ 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 మంటుంది. హల్దీ థీమ్, మంచి మజంతా రెడ్, ఏమో ఏం గ్రీన్ చిలక పచ్చ కూడా కాదు. ఓహో పటోలా, ఇందులో కూడా పటోలా డిజైనా మేడం? ఇవి ఎలా పడతాయి మేడం? ఇవి వచ్చేటప్పటికి యాక్చువల్ గా మనకి స్టార్టింగ్ ప్రైస్ డిజిటల్ ప్రింట్ ప్యూర్ అయితే 360 పైన పడతాయి కదా. మనం దీన్ని ఓన్లీ 2,299 రూపాయలకి ఇస్తాం. 2299, 2299 గుర్తుపెట్టేసుకోండి ప్రైస్. ఎందుకంటే ఆ ప్రైస్ ఈ శారీస్. మేడం 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 ఆగండి. ఈ చీరలో చూడండి తాంజూర్ డిజైన్స్ వచ్చేసాయి. తాంజూర్ డిజైన్స్, ఈ డిజైన్స్ ఇప్పుడు మంచి ట్రెండ్ అవుతున్నాయండి. మార్కెట్ లో ఏదైనా ఒక ఐటమ్ వచ్చిందంటే ఆ ఐటమ్ లో ఏది ట్రెండ్ అవుతుందో దాన్ని తీసుకుని ప్రతి ఫ్యాబ్రిక్ మీద చేసేయడం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఫ్యాషన్ కూడా ఆ ఫ్యాషన్ లో ఇప్పుడు తాంజూర్ డిజైన్స్. వీటితో పాటు ఇలాంటి ప్లెయిన్స్ కూడా ఉన్నాయండి మేడం. ప్లెయిన్స్ కావాలి. ప్లెయిన్స్ మేడం ఇవేంటంటే నేను చెప్పాను కదా, ఇదిగోండి ఇంకొకటి థింగ్ చెప్తాను. వన్ థింగ్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ డిజిటల్ ప్రింట్ శారీ చేయాలనుకోండి, మనకేంటంటే చీరని నార్మల్ గా ఫినిషింగ్ చేస్తే అలా చీర చెక్స్ వస్తుంది కదా, కనిపిస్తుంది కదా, అప్పుడు దీన్ని బాయిల్ చేస్తారు, అంటే ఉడకబెట్టాక అప్పుడు డిజిటల్ ప్రింట్ చేస్తారన్నమాట. అలా మనకి ఈ ప్లేన్ లో ఎవరు తెప్పించరు, మనం తెప్పిస్తున్నాం అన్నమాట. ఇది చాలా ఫ్లోయిగా ఉంటది. మైసూర్ క్రేప్ లో బిన్నీ సిల్క్ లాగా బాడీ హగ్గింగ్ శారీ మాట, చాలా బాగుంటుంది. ఇది వచ్చేటప్పటికి ఓన్లీ మనకి 1,299 రూపాయలు మేడం, అంతే. 1299 ప్లెయిన్. ఇవి వచ్చేసి 2299 ప్యూర్ మంగళగిరీస్ అండి. బయట మార్కెట్ లో 3,500 ప్లస్ సేల్ చేసే శారీస్ అనమాట ఇవన్నీ కూడా. మేడం నేను రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా తెచ్చారా? ఎప్పుడు తెస్తున్నాం మేడం? అంటే ఎప్పుడు ఫస్ట్ లో తెచ్చారు, కానీ అంటే రెగ్యులర్ గా ఉంటున్నాయి, కంటెంట్ వస్తా ఉంటాయి. అదేలేండి, ఎప్పుడు ఏది మనకు అవకాశం అన్ని 3 పీస్ సెట్స్ అండి. 3 పీస్ సెట్స్. ఒకసారి ఎలాంటి కంటెంట్ తీసుకొస్తారో ఒకసారి చెప్పండి. మన వాళ్ళకి కాటన్స్ కూడా ఉన్నాయి. జేపీ కాటన్, జైపూర్ కాటన్, అన్ని బ్రాండెడ్ మేడం ఇదంతా కూడా. వామ్మో, నాకంటే పొడుగోళ్ళు కూడా సరిపోతాయండి. జేపీ కాటన్ 3 పీస్ సెట్స్. జార్జెట్, పార్టీ వేర్ జార్జెట్ లో చూడండి, కంప్లీట్ పార్టీ వేర్ మనకి లాంగ్ ఫ్రాక్ స్టైల్లో వచ్చింది. ఇలాంటి డిజైనర్ డ్రెస్సెస్ కూడా తిరుమల శ్రీ కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో బాగున్నాయి కదండి. అంటే రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా పార్టీ వేర్ లో కావాలనుకున్నా, డైలీ వేర్ కావాలనుకున్నా సరే ఇలాంటి కాటన్ ఫ్యాబ్రిక్ లో కూడా మనకి వా ఎంత ఫుల్ ఉన్నాయి, ఫుల్ గేర ప్రీమియం జేపీ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జేపీ కాటన్. ఇలాంటివి కూడా ఉన్నాయి మేడం. వీటి ప్రైసెస్ ఎలా ఉంటాయంటే డ్రెస్లు ఒక్కొక్కటి ఒక్కో టెస్ట్ మనకి ఏంటంటే స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఉన్నాయి? 899 నుంచి ఉన్నాయి మేడం. 899 నుంచి 1299. 899 నుంచి 1299 వచ్చు. 3 పీస్ సెట్స్ కావాలి, కొంచెం ప్రీమియం లో కావాలి అనుకునే వాళ్ళు కూడా 899 నుంచి 1299 అంటే పార్టీ వేర్ డ్రెస్సెస్. బయట అయితే మార్కెట్ లో 25 నుంచి 35 వరకు సేల్ చేసేసారు డ్రెస్సెస్ అన్ని కూడా మనకి ఆ రీజనబుల్ ప్రైస్. మనం చెప్పట్లేదు, ఇది వచ్చేటప్పటికి ఇవి చెప్తున్నాను. 1299 మేడం. అసలు ఏమన్నా వస్తుందా? 1199 వస్తుందా? ప్రీమియం జార్జెట్ అండ్ ఫ్యాబ్రిక్. మీకు ఇది ఫ్రీ ఫ్లో ఎలా ఉందో దాన్ని బట్టి, అందులో డిజైనర్ చూసారా, హ్యాండ్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ నుంచి మనకి మళ్ళీ కట్ వచ్చింది, సూపర్ ఉంది, బాగుంది. పార్టీ డ్రెస్సెస్ అనమాట. ఇలాంటివి కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఈసారి కంటెంట్ ఎందుకు క్లియర్ గా చెప్పామంటే, హాఫ్ ఇయర్లీ తర్వాత సరికొత్త కలెక్షన్ బడ్జెట్ లో తీసుకొచ్చారు తిరుమల శ్రీ కలెక్షన్ లో. అవి కూడా తక్కువ క్వాంటిటీ, ఏ వెరైటీలో ఒక 20 పీసెస్ నుంచి 30 పీసెస్ లోపే ఉన్నాయి, కానీ అంతకు మించి పైన లేవండి. వీడియో చూసిన వెంటనే గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు కాబట్టి మీరు వీడియో కాల్ ఆప్షన్ ద్వారా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఓపెన్ చేయించి చూపించుకుని హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇండియా వైడే కాదు, ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తారు. సో ఇంకేముంది అని చెప్పడానికి, ఇంకేమీ లేవు. అడ్రస్ ఒకటి మిగిలింది కదండి. మన ఏవియా రోడ్ లో ఎగ్జాక్ట్ గా ఫ్రైడ్ వింగ్స్ ఆపోజిట్ లోనే ఉంటుంది తిరుమల శ్రీ కలెక్షన్. బ్లాక్ అండ్ వైట్ బోర్డ్ కాంబినేషన్ లో కనిపిస్తుంది. ఒకసారి తల తిప్పి చూడండి ఫ్రైడ్ వింగ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత. సో అంతేనా మేడం? మేడం యాక్చువల్గా ఏంటంటే మనది ఎవ్రీ సండే హాలిడే మేడం. ఓకే, ఎవ్రీ సండే హాలిడే. అయితే
ఈ సాటర్డే నేను హైదరాబాద్ వెళ్తున్నాను మేడం, అందుకని ఈ సాటర్డే స్టోర్ క్లోజ్ చేస్తున్నాను. ఈసారి సాటర్డే కూడా సెలవేనండి, క్లియర్ గా విని అంటే రండి. 16వ తారీఖు శనివారం సెలవు మేడం, ఎవ్రీ సండే హాలిడే. 17వ తారీఖు యాజ్ యూజువల్, మళ్ళీ 18 మనం ఓపెన్ చేసేస్తాం సోమవారం. ఎక్కువ లేట్ చేయకండి, తక్కువ కంటెంట్ ఉంది, ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు, అంతే కదా మేడం? ఎస్ మ్యామ్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.